ఎవరైనా చూసిన వాళ్ళని అడగండి. నేనైతే నిద్రపోయాను. నిద్ర వచ్చిందండి. ఏమో తెలియదు కానీ మీరు వరల్డ్ ట్రిప్ 300లో చూడాలనుకుంటే 300 పెట్టి వరల్డ్ ట్రిప్ అయితే వేయచ్చు. గోల్డ్ అని కంట్రీస్ చూడొచ్చు. పొలిటికల్ డ్రామా ఏం లేదా అంటే తెలీదండి, సినిమా చూడలేదు నేను. నిద్ర ఇంటర్వెల్ లో లేచా, పాప్కార్న్ తినడానికి ఒక 5 minutes ఉన్నా, మళ్ళీ నిద్రపోయా. బాగుంది బట్ కొంచెం లాగ్ అనిపించింది. మేబీ 1 ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇంతమంది వచ్చి ఉంటారు. లోపల ఎంతవరకు అంటే సాటిస్ఫై అయ్యారో నాకైతే తెలీదు. ఏమో అండి, నో ఐడియా, నో కామెంట్స్. ఓకే, స్టార్ట్ టు ఎండింగ్ నైస్ తెలుగు. ఓకే, ఎలా ఉందండి? బానే ఉంది. హైలైట్స్ ఏంటంటే ఏం నచ్చింది? డైరెక్షన్ నైస్. స్టార్ట్ టు ఎండ్ పొడి, ఒరే పొడి. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? yes, very nice, fantastic. part 1 కంపేర్ చేస్తే both good only. nice. okay, bye. nice. పరస్ వచ్చేసి మోహన్లాల్ సార్ ఎలా చేశారండి? సూపర్. నల్ల డైరెక్షన్. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 పార్ట్ 2 ఒరే పోలే. పృథ్వీరాజ్ సార్ డైరెక్షన్ లో నైస్, సూపర్ సూపర్ డైరెక్షన్. బ్లాక్ బస్టర్ మూవీ. అవును, ఎంజాయ్డ్. యాక్షన్ అనేది సెకండరీ, బట్ నాకైతే బాగా నచ్చింది. పృథ్వీరాజ్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లూసిఫర్ కూడా ఆయన డైరెక్షన్ చేశారు, బట్ లూసిఫర్ మనకు థియేటర్లో చూడటం కావలేదు, ఓటీటీలో చూసాం. బట్ లూసిఫర్ 2 థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి, బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. స్టార్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ కూడా తీసుకున్నారు, అంత అక్కర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మటుకు లిటరల్లీ గుడ్. మంజు వారియర్ గారి క్యారెక్టర్ కానీ, ఆవిడ సెకండ్ హాఫ్లో లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్న, పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్న క్యారెక్టర్ ఒకటి. అండ్ మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చే ప్రతి సీన్ హైప్ ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు క్లైమాక్స్ ఫైట్ కానీ. అండ్ ఇందులో మనకు మెయిన్ పార్ట్ ఏంటి అంటే అబ్రహాం ఖురేషి ఎలా లూసిఫర్గా మారారు అనేది ఒకటి తెలుసుకోవాలి. థర్డ్ పార్ట్లో అది రివీల్ చేస్తారు అనుకుంటా. అండ్ ఇందులో మనకు తెలిసింది ఏంటి అంటే అబ్రహాం ఖురేషి అనే అతనికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలా పరిచయం అవుతారు. జయద్ మసూద్ సినిమా మొత్తం పిక్చరైజేషన్ ఈజ్ వెరీ అవసరం అండ్ క్యారెక్టర్ వైజ్ అవసరం. ఇది తెలుగులో డబ్బింగ్ చేయడమే మంచిదైంది, మళ్ళీ రీమేక్ చేయడం. ఐ వాజ్ రియల్ ఎంజాయ్. చాలా బాగుంది, ఫైట్లు చాలా బాగుంది, న్యాచురల్గా ఉంటాయి, నో విఎఫ్ఎక్స్ ఉండాల్సిన. Yeah, very nice, very super. Adipoli. How was the song? Yeah, songs, music is very well, very well. Is there any hint for part 3? Yeah, part 3 is coming. Part 3, Adipoli. Also Prithviraj and Mohanlal sorry, acting వేరే level. Okay, thank you bro. అన్న సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సినిమా అంటే ఫస్ట్ హాఫ్ కొద్ది డౌన్ అయినా కూడా మోహన్ లాల్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఆ ఎంట్రీ చూడడానికే సినిమాకి వెళ్ళాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంట్రీ అవ్వచ్చు, నెక్స్ట్ పృథ్వీరాజ్ గారి యాక్షన్ అవ్వచ్చు భయ్యా. యాక్షన్ అయితే ఇంకా మోహన్ లాల్ చింపేశారు. ఇంకా అంటే ఇద్దరు కాంబినేషన్ లో ఒక గూస్ బంప్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర స్లో అయినా సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ లూసిఫర్ 3 వస్తుంది అనమాట. దీనికి సీక్వెన్స్ అనేది రావడం చాలా గ్రేట్, అసలు ఒక రేంజ్ లో అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక ట్విస్ట్ ఉండదు అనమాట. లాస్ట్ లో మన మోహన్ లాల్ గారు అబ్బాయి వస్తున్నాడు, ఆ ఎంట్రీ చూసిన తర్వాత పుష్ప 3 రేంజ్ లో ఉంటదేమో అనిపించింది సినిమా అయితే. సినిమా చూసి ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది బ్రో. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంట్రీని కూడా వివరంగా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత మన అంటే ఒక ఇంత సినిమా మిస్ అయిపోయామనే ఫీల్ వస్తుంది చూడకపోతే. అలాంటి సినిమా అనమాట, ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాం. మోహన్ లాల్ గారికి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.